ఆల్ ఇన్ వన్ సుభాషిణి వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు ఏం చూపించబోతున్నానంటే ఇదిగోండి తోటకూర ఒక గుప్పెడు దొరికిందనమాట మా ఇంట్లో. అది ఇదిగో ఇవాళ పచ్చిశనగపప్పు తోటకూర కాంబినేషన్లో కర్రీ చూపించబోతున్నాను అనమాట. దానికి ఇదిగో ఒక గుప్పెడు పచ్చిశనగపప్పు కూడా తీసుకున్నాను. దానికోసం ఒక 2 టొమాటోలు, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరకాయలు కోసుకున్నాను అనమాట. ఇప్పుడు ఎలాగా అనేది చూపించబోతున్నాను. కానీ ఈ కర్రీ మాత్రం కాంబినేషన్ భలే ఉంటుంది, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయొచ్చు అనమాట. నేను అప్పుడప్పుడు వండుతుంటాను, బాగుంటుందని ఈరోజు మీకు కూడా చూపిద్దాం అనుకున్నాను అనమాట. ఇదిగోండి దానికోసం పచ్చిశనగపప్పు తీసుకున్నాను కదా, అవి తోటకూర ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ వేసేసుకుందాం కుక్కర్లో. ఫస్ట్ దీనికి ఒక హాఫ్ గ్లాసు వాటర్ పోసుకుందాము పచ్చిశనగపప్పు ఉడకటం కోసం. ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఓ స్పూన్ కారం, ఓ 2 రెమ్మల కరివేపాకు, ఓ నిమ్మకాయ సైజు అంతా చింతపండు. ఇక కుక్కర్ పెట్టేసుకుందాం అనమాట. కుక్కర్ మూత పెట్టుకున్నాం కదా, 3 విజిల్స్ రానిద్దాము. ఇదిగోండి గైస్, ఉడికిపోయింది మెత్తగా. ఇప్పుడు ఒక స్పూను ఉప్పు యాడ్ చేసుకుందాం, ఇందాక వేయలేదు కదా. ఒక చిటికెడు ఇదిగోండి మెంతిపిండి కూడా ఇందాకే వేయాల్సింది, ఏం పర్వాలేదు ఇప్పుడైనా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇదిగోండి గైస్, పచ్చిశనగపప్పు మనం నానబెట్టకుండా వేసాం కదా, అయినా సరే ఇది ఇలా ఉడికిపోతుంది అనమాట. 3 విజిల్స్ సిమ్లో పెట్టుకున్నామంటే. నానబెట్టలేదే అని కంగారు అవసరం లేదు. ఇప్పుడు ఇక తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు పప్పు గుత్తితో ఇదిగో వెనుక్కుందాం అనమాట. తాలింపు కోసం 2 స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఇదిగో తాలింపు దినుసులు వేసుకున్నాను అనమాట. ఇప్పుడు వెల్లుల్లిపాయలు 4 రెబ్బలు దంచి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకుందాం. వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు ఒక చిటికెడు ఇంగు అనమాట, ఇంగు వేసుకుందాం ఒక చిటికెడు. ఓ రెమ్మ కరివేపాకు. ఇదిగోండి గైస్, తాలింపు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ కర్రీ ఒకసారి టేస్ట్ చేశారంటే మాత్రం మీరు వదలరు ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. నేను కూడా ఈ మధ్య కాదు, చాలా రోజులైంది నేను కూడా ఈ మధ్య ట్రై చేసి. వాళ్ళు ఎందుకు అలా అనిపించింది అనమాట. మా ఇంట్లో గుప్పెడు తోటకూర దొరికేసరికి. తోటకూర పచ్చిశనగపప్పు కాంబినేషన్ కర్రీ రెడీ.